Welcome to Brother Jenny Christopher's powerful spiritual messages. If you love Jesus Christ and seek to be uplifted and strengthened in your faith, you're in the right place. Prepare your heart for an edifying word. Now, let's listen to Brother Jenny. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మరో పర్యాయము ఈ రీతిగా మీ మధ్యకు రాగలుగుతున్నందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు ప్రతి ఆదివారం సాయంత్రం ఈ రీతిగా మనం కలుసుకోవడానికి కృపనిస్తున్నందులకై ప్రభుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. మీరు కూడా రెగ్యులర్గా ఈ పాఠాలన్నీ వింటున్నారని నమ్ముతున్నాను. మీరెంతో మేలు పొందుతున్నారని కూడా విశ్వసిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనము క్రొత్త నిబంధనలోని అనేక పుస్తకాల యొక్క విశ్లేషణ చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క బుక్ యొక్క సమ్మరీ మనం చూస్తూ ఉన్నాం. డీటెయిల్డ్గా బుక్ స్టడీ కాదు, కానీ ఓవరాల్గా ఒక్కొక్క పుస్తకంలో ఉన్నటువంటి విషయాలు ఏంటో అని మనం చూస్తూ వస్తున్నాం. కనుక ఈ రోజున మనము తిమోతి పత్రికలు 2 పౌలు గారు రాసినటువంటి 2 పత్రికలు ఈ రోజున మనం చూడాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. పౌలు గారు రాసినటువంటి పత్రికల్లో కొంత విశేషమైన పత్రికలు ఏంటంటే చెరసాల పత్రికలు ఒకటి ఉన్నాయి, అలాగే కాపరి పత్రికలు అంటారు. పాస్ట్రల్ ఎపిసిల్స్ అనే మాట కూడా ఉపయోగించబడింది. చెరసాల పత్రికలు అంటేనేమో చెరసాల నుండి రాసినవి. పాస్ట్రల్ ఎపిసిల్స్ అంటేనేమో ఒక కాపరికి ఆయనకు అవసరమైనటువంటి, సంఘానికి అవసరమైనటువంటి విషయాలన్నీ రాయబడిన పత్రికలు కాపరి పత్రికలు, పాస్ట్రల్ ఎపిసిల్స్ అని అంటాం మనం. అలాగా పాస్ట్రల్ ఎపిసిల్స్లో ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి పుస్తకాలు ఏంటంటే తిమోతి పత్రిక ఒకటి, ఆ తర్వాత తీతుకు రాసిన పత్రిక ఒకటి. కనుక ఈ 2 పత్రికలు, ఇటు తిమోతికి 2 పత్రికలు ప్లస్ తీతు పత్రిక, ఇవన్నీ కూడాను పాస్ట్రల్ ఎపిసిల్స్గా పరిగణింపబడుతూ ఉన్నాయని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సరే, తిమోతి పత్రికకు వచ్చినప్పుడు 1-2 మాటలు తిమోతి గురించి కూడా మనం తెలుసుకోవాలి. అదేంటనంటే, పౌలు గారు తిమోతిని ఆయన ఎక్కడ కలుసుకున్నాడంటే లుస్త్రాలో కలుసుకున్నాడు. అపోస్తల కార్యము 16వ అధ్యాయం చూడండి మీరు. అపోస్తల కార్యం 16వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం గమనిస్తున్నాం. మొదటి వచనం అదేంటంటే, పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకనులోను ఉన్న సహోదరు వలన మంచి పేరు పొందినవాడు. సో పౌలు గారు ఫస్ట్ టైం తిమోతిని కలిసింది ఎక్కడ అంటే లుస్త్రలో. ఇది మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయం. అయితే పౌలు గారితో పరిచయం ఏర్పడిన తర్వాత మనందరికీ తెలిసి అదే 16వ అధ్యాయంలో ఇంకంటే కొంచెం ముందున్న చాప్టర్స్లో కూడా మనం గమనిస్తే అక్కడ పౌలు ఆ తర్వాత బర్నబాకి కొంత మనస్మర్థనలు వచ్చి ఇద్దరు వేరైపోవడం మనం చూస్తాం. అయితే పౌలు ఇక్కడ తనతో పాటు తిమోతిని కూడా తీసుకొని వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ బర్నబానేమో జాన్ మార్క్ అనబడిన యోహాన్ని తీసుకొని వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే విషయం ఏంటనంటే, ఎప్పుడైతే తిమోతి పౌల్ని వెంబడించడం జరిగిందో దాదాపుగా 20 సంవత్సరాలు పౌలుతో ఉన్నాడు. మళ్ళీ ఎప్పుడు ఇంటికి రాలేదు. ఒకసారి ఆ సమర్పణ చేసుకొని నేను పౌలు గారు అంటే వెళ్తాను, పౌలు గారితో పరిచర్లో నేను పాల్గొంటాను, సహకరిస్తాను అని ఒక యవనస్తుడిగా సమర్పించుకొని బయలుదేరినటువంటి తిమోతి దాదాపుగా 20 సంవత్సరాలు పౌలుతోనే ఉండిపోవడం మనం చూస్తాం. అంటే ఎక్కడ దాకా పౌలు చనిపోయేంత వరకు పౌలుతోనే ఉన్నట్టుగా, ఆయన జైల్లోకి వెళ్ళిన తర్వాత, పౌలు చనిపోయిన తర్వాత కూడాను, చనిపోయేంత వరకు కూడాను పౌలుతోనే ఉన్నటువంటి వాడుగా మనకి కనపడుతుంది. హిస్టరీ అంతా మనం చదివితే అలా కనపడుతుంది దేవుని బిడ్డలారా. కనుక పౌలుకి ఎంతో ప్రియమైనటువంటి వాడు. ఏ ఇతర శిష్యులు కూడాను, అంటే ఇతర వ్యక్తులు పౌలుతో ఉన్న వాళ్ళు ఇంత దీర్ఘకాలం పౌలుతో ఉన్నట్టుగా లేరు. పౌలు యొక్క పరిచర్యలో పాల్గొన్నట్టుగా మనకు కనపడరు. షార్ట్ పీరియడ్ అక్కడక్కడ ఒక 2-3 నెలలు ఉండి పోవడం జరుగుతుంది, కానీ ఇలాగా సుదీర్ఘంగా ఒక 20 సంవత్సరాలు పౌలుతోనే పరిచర్యలో ఉన్నటువంటి సందర్భాలు
మనకింకా ఎవరి వల్ల కనపడవు దేవుని బిడ్డలారా. ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఆ తర్వాత ఈ తిమోతి పత్రికల గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ 2 పత్రికలు పాస్టరల్ ఎపిసిల్స్ అని నేను చెప్పాను ఆల్రెడీ. అంటే కాపరి పత్రికలుగా ఉంటున్నాయని మీకు జ్ఞాపకం చేశాను. మొదటి పత్రిక మనం జాగ్రత్తగా గమనిస్తే 3 విషయాలు ఈ పత్రికలో పౌలు గారు తిమోతికి హెచ్చరిస్తూ మాట్లాడుతున్నట్టుగా ఉంటది. ఒకటేంటంటే సౌండ్ డాక్ట్రిన్ అంటాం. అంటే సరైనటువంటి సిద్ధాంతాలతో కూడినటువంటి బోధ. సరైన సిద్ధాంతాలతో కూడినటువంటి బోధ. అదొకటి చేస్తాడు. ఆ తర్వాత రెండోది మనం చూసేదేంటంటే ఈ మొదటి పత్రికలో సంఘ నాయకత్వం, చర్చ్ లీడర్‌షిప్ అనేది ఒకటి చాలా బాగా వివరిస్తాడు. అంటే ఎలాంటి వారిని నాయకులుగా, అధ్యక్షులుగా, ఎల్డర్స్‌గా, పెద్దలుగా ఏర్పాటు చేసుకోవాలో, అలాగే స్త్రీల నాయకులు ఎవరుండాలో, ఇవన్నీ కూడా చాలా విపులంగా ఆయన వివరించినట్టుగా, వాళ్ళ క్వాలిటీస్ అన్నీ కూడా చెప్పినట్టుగా మనం గమనిస్తున్నాం. ఆ తర్వాత దైవ సంబంధమైనటువంటి ప్రవర్తన గురించి కూడాను ఈ మొదటి పత్రికలో ఎక్కువగా మాట్లాడినట్టుగా మనం గమనించగలం. దైవ సంబంధమైనటువంటి ప్రవర్తన. ఇక పోతే రెండవ పత్రికకొచ్చినప్పుడు పౌలు గారు అక్కడ ఒక 3 విషయాలు తిమోతికి కొంచెం హెచ్చరికగా తిమోతికి రాస్తున్నట్టుగా కనపడతది మనకి. ఆ 3 విషయాలు ఏమిటనంటే, ఒకటి విశ్వాసమును బట్టి హింసలకు గురవుట. విశ్వాసమును బట్టి హింసలకు పాలవుట. అదొకటి మాట్లాడతాడు. రెండవది తప్పుడు బోధకులు, ఫాల్స్ టీచర్స్ అనమాట. తప్పుడు బోధన గురించినటువంటి విషయాలు. ఆ తర్వాత పరిచర్యలో వచ్చేటువంటి వ్యతిరేకతలు, యాడ్వర్సరీస్ అంటాం అనమాట. వ్యతిరేకతలనండి, హింసలనండి, ఇవన్నీ కూడా రెండవ పత్రికలో అతడు మాట్లాడుతున్నట్టుగా ఉంటది దేవుని బిడ్డలారా. ఆ తర్వాత ఈ 2 పత్రికలను మెయిన్‌గా ఒకవేళ ఉద్దేశ్యం ఏంటి? పౌలు గారు రాయడంలో గల ఉద్దేశ్యం ఏంటి అనంటే, కేవలం ఒకటే ఒక ఉద్దేశ్యం ఏంటనంటే, తిమోతి చర్చ్‌లో సరైనటువంటి నాయకత్వాన్ని అతడు డెవలప్ చేసి, ఆ నాయకత్వాన్ని ఏర్పాటు చేయడమే మెయిన్ ఉద్దేశ్యంగా పౌలు గారు తీసుకున్నాడనమాట. కనుక తిమోతిని ఎక్కడికెక్కడైతే పంపించాడో, ఎక్కడ సంఘాలు స్థాపించమని చెప్తున్నాడో, మెయిన్‌గా తిమోతి ఇక్కడ ఎఫెసీ సంఘానికి కాపరిగా ఉంటున్నాడు. అయితే ఆయన ఉన్నటువంటి సంఘాల్లో ఆయన ఏ రీతిగా సంఘ నాయకత్వాన్ని నియమించాలి అనేటువంటి విషయాల్లో చాలా చక్కని బోధ ఆయనకి చేసినట్టుగా మనకు కనపడతా ఉంది దేవుని బిడ్డలారా. కనుక ఇవన్నీ కూడా తిమోతి పట్ల తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తున్నట్టుగా ఉంటది దేవుని బిడ్డలారా. తర్వాత ఈ 2 పత్రికలు చదువుతూ ఉండగా మనకి కొన్ని విషయాలు, తిమోతి గురించినటువంటి కొన్ని విషయాలు మనకి జ్ఞాపకం చేయబడతా ఉంటాయి. అవేంటో మొట్టమొదటిగా మనం చూద్దాం. ఆ తర్వాత పత్రికల్లో కూడా ఏముందనేది మీకు జ్ఞాపకం చేస్తాను. తిమోతి గురించి మనం మాట్లాడితే ప్రధానంగా తిమోతికి 3 సమస్యలున్నాయి. 3 ప్రాబ్లమ్స్. ఒకటేంటంటే, ఇతడు ద్వంద్వ జాతి కుటుంబానికి చెందినవాడు. ద్వంద్వ జాతి కుటుంబం అని మనం ఎందుకు అంటున్నామంటే, ఇందాక మీకు ప్రథమంగా మీకు ఒక వచనం చదివినిపించాను. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం. అక్కడ ఏమని రాస్తుందంటే, తిమోతి యొక్క తల్లిదండ్రుల గురించి రాస్తూ, తల్లి విశ్వాసురాలైన యూదురాలు అనే మాట జ్ఞాపకం చేశాడు. తండ్రి గ్రీసు దేశస్థుడు అని జ్ఞాపకం చేశాడు. అంటే అర్థం ఏంటి? తిమోతి యొక్క తండ్రి అన్‌బిలీవర్, అవిశ్వాసి. తల్లి విశ్వాసి. వాళ్ళ అమ్మమ్మ కూడా విశ్వాసే. అది కూడా మనకి తిమోతి పత్రికలో చెప్పబడినటువంటి మాటే. కనుక ఇలాంటి ఒక వాతావరణంలో పౌలు ఎదిగాడనమాట. ఏ వాతావరణం? తండ్రి యొక్క గద్దింపు, ఆధ్యాత్మిక గద్దింపు, తండ్రి యొక్క పెంపుదల, తండ్రి యొక్క నడిపింపు, తండ్రి యొక్క గైడెన్స్, ఇదేది లేకుండా అతడు ఎదిగిన వాడుగా కనపడతా ఉన్నాడు, యవనస్తుడుగా. కాకపోతే అతడు వాళ్ళ అమ్మమ్మ ద్వారా విశ్వాసంలోనికి వచ్చినట్టుగా మనం పౌలు గారే మనకి జ్ఞాపకం చేస్తాడు. మీరు 2వ పత్రిక మొదటి అధ్యాయం, 2వ పత్రిక తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనాన్ని మీరు గమనిస్తే, 5వ వచనంలో అక్కడ ఒక చక్కని మాట అంటాడు. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను, నీ తల్లి అయినటువంటి యూనేకీలోను
వసించెను. అది నీ యందును వసించుచున్నది అని అంటాడు. నీ యందు సహా వసించుచున్నది అంటాడు. అంటే ఏంటి? ఆయన విశ్వాసం ఎక్కడి నుండి పొందుకున్నాడంటే, వాళ్ళ అమ్మ దగ్గర నుండి, వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుండి పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, తల్లి, అమ్మమ్మ ఇద్దరు కూడా దైవ దైవ సంబంధమైనటువంటి వ్యక్తులుగా ఉన్నట్టుగా కనపడుతుంది. గాడ్లీ మదర్ అంటే దైవ భక్తురాలు తల్లి. అమ్మమ్మ కూడా అలాగే విశ్వాసురాలు. కనుక ఇది చాలా అవసరమైనటువంటి మాట మనం గుర్తుపెట్టుకోవడానికి. ఇతడు ద్వంద్వ జాతులకు చెందినటువంటి కుటుంబ బ్యాక్‌గ్రౌండ్ నుండి నేపథ్యంలో నుండి వచ్చినప్పటికిని, అతడు వాళ్ళ అమ్మ యొక్క విశ్వాసాన్ని గొప్పగా స్వీకరించి, ఆ విశ్వాసంలోనికి రావడం, ప్రభునందు విశ్వాసం ఉంచడం అనేది చాలా క్లియర్‌గా కనపడుతూ ఉన్నది దేవుని బిడ్డలారా. కనుక ప్రతి కుటుంబంలో కూడా మరి తల్లిదండ్రులు ఇరువురు కూడా దైవభక్తి కలిగిన వారుగా ఉంటే అది ఇంకెంతో ఆశీర్వాదం అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడంటే తండ్రి అవిశ్వాసి అయినప్పటికీ తల్లి బాధ్యత తీసుకుంది. తల్లి బాధ్యత తీసుకొని కుమారుడిని ఆ విశ్వాసంలోనికి నడిపించింది. మరి అనేక కుటుంబాల్లో తండ్రులు ఎక్కడైతే ప్రభునందు ఉండరో, తండ్రులు ఎక్కడైతే విశ్వాసులుగా ఉండరో, అక్కడ తల్లులే ప్రధానమైనటువంటి బాధ్యత, ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత పిల్లల విషయంలో తీసుకోవడం అనేది చాలా అవసరమని కూడా మనకి ఇక్కడ హెచ్చరిక చేయబడుతుంది దేవుని బిడ్డలారా. విచారకరంగా కొన్ని కుటుంబాల్లో తండ్రుల యొక్క నడిపింపు పిల్లలకు ఉండదు. తండ్రుల యొక్క ఆధ్యాత్మికమైన గైడెన్స్ పిల్లలకు ఉండదు. కనుక అక్కడ పిల్లలు తప్పిపోయేటువంటి ప్రమాదం ఎంతైనా ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుని. తర్వాత రెండవది తిమోతికి ఉన్నటువంటి ఒక రెండవ ప్రాబ్లం ఏంటంటే, అతడికి ఒక శరీర బలహీనత కలిగినటువంటి వాడుగా పౌలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ శరీర బలహీనత అనంటే, మీరు గమనించినట్లయితే మీరు చూడండి, మనకి మొదటి తిమోతి 5వ అధ్యాయం 28వ వచనంలో, మొదటి తిమోతి 5వ అధ్యాయం 28వ వచనంలో ఉంటది. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్షారసమును కొంచెముగా పుచ్చుకొనుము అని అంటాడు ఇక్కడ. అంటే ఇక్కడ తిమోతికి ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏమిటనంటే, అతడికి కడుపు జబ్బు అన్నాడు. కడుపు జబ్బు అంటే ఏంటనంటే అల్సర్, కడుపులో పుండు. ప్రాబబ్లీ అది ఏ రకమైనటువంటి పుండు అంటే ఏమో నాకు తెలియదు, కానీ నేను ఆల్రెడీ అల్సర్ అనే మాట ఉపయోగించాను మీకు. ఒక పుండు ఉంది కడుపులో, దాని కొరకు ఆయన అనేక దినాలుగా సఫర్ అవుతున్నట్టుగా దాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. కనుక అతనికి స్వస్థత లేదు. అందుకనే పౌలు గారు అన్నాడు, నువ్వు కొంచెం ద్రాక్షారసం ఒక మెడిసిన్గా తీసుకోవడం మంచిది అని కూడా అతనికి హెచ్చరిక చేసినట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. కనుక ఓ ప్రక్క ఈ పెయిన్తో సఫర్ అవుతున్నాడు. తరచుగా వచ్చే నొప్పి అన్నాడు. కడుపు నొప్పితో ఉన్నప్పటికీ అతడు పరిచర్యలో పాల్గొనడం, పౌలుతో అనేక ప్రాంతాలు తిరగడం, అంటే ఈ నొప్పి తరచుగా వస్తూ ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు మరి ఎక్కువగా భోజనం చేసినప్పుడు వస్తుందో, రాత్రి వేళ వస్తుందో, మొత్తానికి ఈ కడుపు నొప్పితో అడపా తడపా అతడు బాధపడిన వాడుగా కనపడుతూ ఉన్నాడు దేవుని బిడ్డ. సేమ్ టైం మీరు గుర్తించాల్సినటువంటి ఇంకో విషయం ఏంటంటే, పౌలుకు కూడా శరీరంలో ఒక ముళ్ళు అన్నాడు. పౌలుకు కూడా ఒక బలహీనత ఉంది, అది కంటి బలహీనత. మరి కంట్లో నుంచి పుసిగారడం, నొప్పి లేవడం, దురద బుట్టడం, ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళిద్దరికీ దేవుడు స్వస్థతనివ్వలేదు, కానీ పరిచర్లో బలంగా వాడుకున్నాడు. కనుక ఇది కూడా మనకు ఒక చక్కని పాఠంగా ఇక్కడ కనపడుతూ ఉంది దేవుని బిడ్డలారా. ఏంటి పాఠం అంటే, దేవుడు కొన్ని సందర్భాల్లో స్వస్థత ఇస్తాడు, కొన్ని సందర్భాల్లో స్వస్థత ఇవ్వడు అనే మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోండి. కనుక రోగం అనేది, బలహీనత అనేది పాపం కాదు. ఇది సాతాను నుండి వచ్చింది కాదు. బేసిక్గా ప్రతిసారి సాతాను నుండి వచ్చిందని అనుకోవడానికి లేదు. కనుక వచ్చిన ప్రతి రోగం దేవుడు బాగు చేస్తాడు అంటానికి ఏం లేదు అక్కడ. కనుక ఈ అబద్ధ బోధకులు కొంతమంది ప్రజలను మోసం చేస్తారు. డెఫినెట్గా వచ్చిన రోగం తీసివేయబడుతుంది, ఇది పాపం వల్ల వచ్చింది, నీ పాపం కడగబడితే రోగం పోద్ది అన్నటువంటి ఫాల్స్ హోప్స్ అన్నమాట. తప్పుడు కొంత నిరీక్షణ వాళ్ళలో కలిగిస్తూ ఉంటారనమాట. కనుక దట్స్ ఆల్సో వెరీ రాంగ్. అది కూడా చాలా తప్పుడు బోధగా మనం చూడాలి దేవుని బిడ్డ. ఎందుకంటే గొప్ప దైవజనుడైన పౌలుకే దేవుడు స్వస్థతనివ్వలేదు, తిమోతికి ఇవ్వలేదు. పౌలు తిమోతి కొరకు ప్రార్థన చేసి ఉండడా? డెఫినెట్గా చేసి ఉంటాడు. తన కడుపు నొప్పులు వేసినప్పుడు అనేక పర్యాయములు పౌలు కూడా 20 సంవత్సరాలు ఉన్నాడు మరి కూడా మరి ప్రార్థన చేసి ఉండడా? డెఫినెట్గా ప్రార్థన చేసి ఉంటాడు. కానీ దేవుడు ఎందుకో
వాళ్ళిద్దరిని కూడా స్వస్థపరచలేదు. అదొకటి మనం జ్ఞాపకం అయినప్పటికి కూడా వాళ్ళిద్దరి ద్వారా జరిగేటువంటి పరిచర్య ఆగలేదు అన్నటువంటి విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుని బిడ్డలారా. తర్వాత మూడవ సమస్య ఒకటుంది. ఆ మూడవ సమస్య ఏంటనంటే రెండవ పత్రిక మొదటి అధ్యాయం చూడండి. తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయంలో అక్కడ ఒక చక్కని మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏడవ వచనం, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదు అని అంటాడు ఇక్కడ. కనుక పిరికితనంగా ఉండొద్దు అన్నాడు దేవుడు. అంటే పౌలు గారు తిమోతికి మాట్లాడుతూ నీలో పిరికితనం కనపడకూడదు అంటే ప్రాబబ్లీ మెంటల్గా పిరికివాడుగా ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. అంటే దీని అర్థం ఏంటి? ఒకవేళ తనకున్న శరీర బలహీనతను బట్టి కావచ్చు, తనకున్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి కావచ్చు, ప్రజలు ఏదైనా ప్రశ్నిస్తారేమో అన్నటువంటి భయం చేత కూడా ప్రజల మధ్యకి అంత చొరువుగా అతడు చొచ్చుకొని వచ్చేటువంటి వ్యక్తిగా ఉండలేదేమో. తను ఏదైనా ప్రశ్నిస్తారని, నువ్వు ఇంతగా విశ్వాసివైతే, నువ్వు ఇంత సేవ చేస్తున్నట్లయితే మీ నాన్ని దేవుడు ఎందుకు మార్చలేదు, నీకెందుకు స్వస్థత ఇవ్వలేదు అని ఇలాంటి కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారు ప్రజలు. ఒకవేళ దాన్ని బట్టి కూడా తనలో ఆ పిరికితనం వచ్చి ఉండొచ్చు అనేది కూడా మనం ఆలోచన చేస్తున్నాం. ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఒకటి ఉంది, శరీర బలహీనత ఒకటి ఉంది. వీటన్నిటిని ఫేస్ చేయలేక ప్రజలు నన్ను అంగీకరిస్తారో లేదన్న భయం, ప్రజలు నన్ను చేర్చుకుంటారో లేదన్నటువంటి భయం, ఈ భయాన్ని కొద్దీ కూడా తాను కొంత పిరికివాడుగా ఉండి ఉండొచ్చేమో అన్నటువంటి ఆలోచన మనకు కనపడతా ఉంది తిమోతిని గురించి. ఈ 3 ప్రాబ్లమ్స్, ఒకటి శరీర సమస్య, రెండోది అతను మానసిక సమస్య అనేది ఒకటి మనం చూస్తున్నాం. ఈ మానసిక మెంటల్ ప్రాబ్లం అనేది ఒకటి చూస్తున్నాం. శరీర సమస్య ఏమో కడుపులో అల్సర్ అనేది ఒకటి ఉందని మనం చూసాం దేవుని బిడ్డలారా. ఈ మానసిక సమస్య అలా ఉన్నప్పటికి కూడా మనం ఇంకొకటి ఆధ్యాత్మికంగా మనం తిమోతిని గురించి మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, అతడు ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తిగా మనకు కనపడతాడు. ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి కనుక ఇక్కడ పౌలు గారు అదే అన్నాడు, దేవుడు నీకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాడు నీకు అంటాడు. కనుక నువ్వెందుకు పిరికివాడుగా ఉంటావు అని మాట్లాడుతున్నాడు. దేవుడు నీలో ఆత్మను పెట్టాడు అనే మాట చాలా క్లియర్గా ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నట్టుగా ఉంది. అట్లాగే మొదటి తిమోతి 4వ అధ్యాయంలో 15వ వచనంలో చాలా బాగా రాస్తాడు అక్కడ పౌలు గారు. అదేంటంటే, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటి యందు నువ్వు సాధకం చేసుకోమంటాడు. కనుక ఆయన లేఖనాల విషయంలో ఎంతో ప్రావీణ్యత కలిగినటువంటి వాడుగా, ప్రవచనాలన్నీ కూడా ఎరిగినటువంటి వాడుగా తిమోతి, యవనస్తుడైనట్టు తిమోతి కనపడతా ఉన్నాడు. తిమోతి గురించి ఒక 2-3 మంచి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి, మొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవడానికి 3వ అధ్యాయం, 2వ పత్రిక 3వ అధ్యాయం చూడండి. 2nd ఎపిసోడ్ 3rd చాప్టర్ వర్స్ 15, 15వ వచనం చదువుతున్నాను. అంటే 14, 15 కలిపి ఉన్నాయి, అవి చదువుతున్నాను, గమనించండి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైనటువంటి జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నువ్వు వెరుగుదువు అని అన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ టెస్ట్ మనీ! ఎంత చక్కని సాక్ష్యం ఇది. ఏటి సాక్ష్యం అని అంటే, నీవు ఈ రక్షణార్థమైనటువంటి లేఖనాలు, రక్షణకు నడిపించేటువంటి, దోహదపడేటువంటి లేఖనాల్ని బాల్యం నుండి ఎరిగి ఉన్నావు అంటాడు. బాల్యం నుండి ఎవరు నేర్పారు? సండే స్కూల్ టీచర్స్ కాదు. అప్పుడు సండే స్కూల్ లేదు తిమోతికి, VBS లేదు తిమోతికి. ఇంట్లో ఉన్న సండే స్కూల్ అంతా, సండే స్కూల్ టీచర్స్ ఎవర్రా అంటే వాళ్ళమ్మ, వాళ్ళ అమ్మమ్మ, వీళ్ళిద్దరి ద్వారా లేఖనాలు తెలుసుకున్నాడంట. బాగా లేఖనాలను ఎరిగినటువంటి వాడు అనే మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే మీరు 3వ అధ్యాయం కూడాను 16, 17 వచనాలు కిందకు వస్తే, 16, 17 వచనాలు గమనిస్తే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము కలిగినటువంటి ప్రతి లేఖనమును, అది చక్కని మాట, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అంటాడు. కనుక ఇక్కడ హీఈస్ అ మ్యాన్ ఆఫ్ వర్డ్.
ఇంకో మాటలో చెప్పాలంటే అతడు రక్షణ పొందిన వ్యక్తి మొదటిగా. రెండోది వాక్యమును కలిగినటువంటి వ్యక్తి. వాక్యము చేత నువ్వు నలగొట్టబడుతున్నావు అంటాడనమాట. వాక్యము చేత నువ్వు నలగొట్టబడుతున్నావు అనే మాట ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. కనుక చూడండి, 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనంలో, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా నిన్ను నీవే దేవునికి కనపరుచుకోమంటాడు. కనుక సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవాడుగా. కనుక వాక్యం ఉండింది తిమోతి దగ్గర, డెఫినెట్గా ఈ వాక్యం ఉండింది. ఆ వాక్యాన్ని సరిగా ఉపదేశించటం నువ్వు నేర్చుకోవాలి అన్నట్టుగా తిమోతికి ఇక్కడ అతడు జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. ఎందుకంటే కొందరట ఈ విశ్వాసం నుండి త్రోసివేసి, అంటే వాళ్ళు వేరైపోయి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయినటువంటి వారు ఉన్నారంటాడు. 1 తిమోతి 1:19లో కొంతమంది అంటే విశ్వాసం నుండి వేరైపోయినటువంటి వారు ఉన్నారు, వాక్యము లేక వేరైపోయినటువంటి వారు ఉన్నారని కూడా ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. కనుక సరైన వాక్యాన్ని ఎరిగి ఉండడం, సౌండ్ డాక్ట్రిన్ అనేది తిమోతి దగ్గర మనం చూస్తాం. కనుక వాక్యమును సరిగా బోధించుట, అది డివైడింగ్ ద వర్డ్, రైట్లీ డివైడింగ్ ద వర్డ్ అనే మాట మనకి ఇక్కడ తిమోతికి హెచ్చరికగా పౌలు గారు చేసినట్టుగా కనపడతా ఉంది దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆ దినాల్లో ఉన్నటువంటి ఒక సమస్య ఏంటంటే, కొంతమంది దురద చెవులు కలిగి తమకిష్టమైనటువంటి బోధకుల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. కనుక సంఘాల్లోనే వాళ్ళకి ఇష్టమైన బోధకుల్ని ఏర్పాటు చేసుకున్నారు. చూడండి, 2 తిమోతి 4వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ 3-4 వచనాలు ఉన్నాయి. 2 తిమోతి 4వ అధ్యాయం 3-4 వచనాలు మీరు గమనించండి. అక్కడ, ఎందుకనగా జనులు హితబోధను సహింపక, హితబోధ అంటే మంచి బోధ, సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, కల్పనా కథల చేత ఎవరైతే కల్పనా కథలకు చెవి యొగ్గుతారో వాళ్ళు ఎక్కువ కాలం నిలవరు. కనుక విచారకరంగా దేవుని బిడ్డలారా, అప్పుడు తిమోతి ఉన్న టైంలో కాదు కానీ ఇప్పుడు మన టైంలో కూడా అలాగే ఉంది. విచారకరంగా అనేక సంఘాల్లో తమకి ఇష్టమైన బోధకులు పిలిపించుకుంటున్నారు. జోక్ చేసేవాళ్ళని, పిచ్చి పిచ్చిగా మాట్లాడు నవ్వించేవాళ్ళని, అలాంటి వాళ్ళని పిలిపించుకుంటున్నారు. అక్కడ వాక్యం ఉండదు, ఏముండదు, సరదాగా టైంపాస్ చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది బోధకులు ఆ పిచ్చి పిచ్చి పాటలు పాడుకుంటా, నవ్వుకుంటా, ఎగతాళి చేసుకుంటా వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళనే పిలుచుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళ చేత సంఘాలని మరి పోషిస్తున్నారు దేవుని బిడ్డలారా. కనుక చాలా విచారం. కనుక ఏ సంఘములో అయితే వాక్యం ఉండదో ఆ సంఘము విశ్వాసంలోకి రాదు, ఆ సంఘంలో విశ్వాసం కనపడదనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక 3వ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మొట్టది తిమోతి గురించి ఏం చెప్పాను, రక్షింపబడిన వ్యక్తి. రెండోది వాక్యము కలిగిన వ్యక్తి. మూడోది ఇందాక ఆల్రెడీ చూపించాను, 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మీ అమ్మలోను అవ్వలోను విశ్వాసం అది నీలోనికి కూడా వచ్చింది అంటాడు, నీలోనికి కూడా వచ్చింది అంటాడు. కనుక ఆ విశ్వాసం నీలో ఉన్నది. కనుక తిమోతి ఏంటంటే హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ఫెయిత్, ఆయన విశ్వాసము కలిగిన వ్యక్తి అని మనకి జ్ఞాపకం చేయబడతా ఉన్నది. 16వ వచనం, ఏది 1 తిమోతి 1వ అధ్యాయం మీరు చూడండి, 1 తిమోతి 1వ అధ్యాయం 16వ వచనం, ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి నాయందు కనపరచుటకు నేను కనికరింపబడి తిని అని అన్నాడు. ఆ తర్వాత 18వ వచనం మీరు గమనించండి, నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనసాక్షి గలవాడవై నన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడాలా. నువ్వు విశ్వాసము గలవాడువై ఉంటున్నావు, ఆ విశ్వాసము గలవాడువై కంటిన్యూస్గా ఉండమని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఎందుకంటే ఇంకొక మాట కూడా ఇక్కడ ఉంది దేవుని బిడ్డలారా, 1 తిమోతిలో ఉన్నారు కనుక 6వ అధ్యాయం చూడండి, 20-21 వచనాల్లో గమనిస్తే, 6వ అధ్యాయం 20-21 వచనాల్లో, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండుము. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయమును తప్పిపోయి ఉండిరి అని అన్నాడు.
కనుక ఎవరైతే విశ్వాసములో ఉండి వాక్యాన్ని సరిగా తీసుకోరో, సరైనటువంటి వాక్యాన్ని గ్రహించరో, వాళ్ళు అంగీకరించరో, వాళ్ళు విశ్వాస భ్రష్టులైపోతారని ఇక్కడ చాలా క్లియర్‌గా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళు విశ్వాస భ్రష్టులైపోతారని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా. కనుక ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కనుక దేవుని బిడ్డలారా, చాలామంది ఈ సరైనటువంటి బోధను వాళ్ళు గ్రహించక, అంగీకరించక, విశ్వాసమందు భ్రష్టులైపోయినటువంటి వారుగా ఉంటున్నారని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. కనుక తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయంలో కూడాను 17, 18 వచనాలు మీరు గమనించండి. అక్కడ 17, 18 వచనాలు 2 తిమోతి 2వ అధ్యాయం 17, 18 వచనాలు. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమేనైను ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. కనుక సంఘములో కొంతమంది ఇలాగా విశ్వాసాన్ని చెరిపే బోధకులు ఉంటారు, అబద్ధ బోధకులు ఉంటారు, విశ్వాసాన్ని చెరిపేటువంటి వాళ్ళు ఉంటారు. కనుక మనం చాలా జాగ్రత్తగా అటువంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పౌలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ తిమోతికి జ్ఞాపకం చేస్తూ. అట్లాగే మీరు చూసినట్లయితే 3వ అధ్యాయం 2 తిమోతి 3వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఒక మాట ఉందండి. 8వ వచనం, ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. ఇది న్యాచురల్, ఎక్కడైనా ఇది న్యాచురల్ ఫినామినా. ఏంటనంటే ఎప్పుడైతే నువ్వు సత్యవాక్యమును గ్రహించలేవో, సత్యవాక్యమును నువ్వు వినవో, అంగీకరించవో, అప్పుడు న్యాచురల్గా విశ్వాసమందు నువ్వు భ్రష్టుడైపోతావు. నువ్వు విశ్వాసంలో నిలవబడలేవు, ప్రభు కోసం నువ్వేం చేయలేవు అన్నటువంటి మాట కూడా ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట దేవుని బిడ్డలారా. ఆ తర్వాత మనము తిమోతి పత్రికకి మనం జాగ్రత్తగా వచ్చినట్లయితే ఈ రెండు పత్రికల్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, అక్కడ పౌలు గారు ఏం చేస్తున్నాడంటే మనం గమనిస్తే మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాల్లో పురుషులకు, స్త్రీలకు, ఆ తర్వాత పెద్దలకు, డీకన్స్ అంటారు, డీకన్లకు, వీళ్ళందరూ కూడా ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు, క్వాలిఫికేషన్స్ గురించి చక్కగా రాశాడు. చాలా పెద్ద లిస్ట్ ఉందండి క్వాలిఫికేషన్స్ గురించినటువంటి లిస్టు అక్కడ ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. అంటే ఈ ఎల్డర్స్కు ఉన్నటువంటి లక్షణాల గురించి మాట్లాడుతూ వచ్చినాడు అన్నమాట. కనుక అధ్యక్షులైనటువంటి వారు, మనము మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం మొదటి 7 వచనాలు మనం గమనిస్తే, అధ్యక్షులుగా లేకపోతే నాయకులుగా సంఘంలో నాయకత్వాన్ని తీసుకునేటువంటి వారికి ఉండవలసినటువంటి లక్షణాల గురించి మాట్లాడుతూ దాదాపుగా 20 లక్షణాలు చెప్పాడు అక్కడ. 20 లక్షణాలు, 20 క్యారెక్టరిస్టిక్స్ అండి. చాలా బ్యూటిఫుల్గా, అంటే ఒక్కొక్క లక్షణాన్ని మనము సుదీర్ఘంగా మనము ధ్యానం చేసుకుంటే ఎంతైనా గొప్ప పాఠాలు నేర్చుకోవచ్చు. నిందారహితుడిగా ఉండాలా, ఏకపత్ని పురుషుడిగా ఉండాలి, అతిథి ప్రియుడిగా ఉండాలా, స్వస్థబుద్ధి గలవాడై మితానుభవుడై ఉండాలా, ఇలాంటివి దాదాపుగా 20 లక్షణాలు నాయకులుగా ఉండేటువంటి వారికి ఉండవలసినటువంటివి అని పౌలు గారు జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత 3వ వచనం నుండి 10వ వచనం వరకు పరిచారకులు, ఎవరైతే పరిచారం చేయడానికి ఏర్పరచబడతారో వారికి ఉండవలసినటువంటి 7 ప్రధానమైనటువంటి లక్షణాలు కూడా ఇక్కడ జ్ఞాపకం చేసినట్టుగా కనపడతా ఉంది. 8వ వచనం నుండి గమనిస్తే, వాళ్ళు మాన్యులై ఉండాలా, ద్విమనస్కులై ఉండాలా, మద్యపానాసక్తులు కాకూడదు, దుర్లాభమును అపేక్షించకూడదు, విశ్వాస మర్మమును పవిత్రమైన మనసాక్షితో వాళ్ళు గైకునేవారై ఉండాలి, అనిందులై ఉండాలి వాళ్ళని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అట్టివారు పరిచారకులుగా ఉండొచ్చు అనేటువంటి మాట మాట్లాడుతూ వస్తున్నాడు. ఎందుకనంటే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు దేవుని బిడ్డలారా. అదేంటంటే ఈ ఎవరైతే ఈ యొక్క సంఘ పెద్దలుగా నియమించబడతారో వాళ్ళని నియమించే విషయంలోకి వస్తే పౌలు గారు చాలా స్ట్రిక్ట్గా కొన్ని హెచ్చరికలు ఇక్కడ ఇచ్చినట్టుగా చూస్తున్నాం. మీరు చూడండి, అది మనం అంతా కూడా ప్రతి సంఘంలో పాటిస్తే ఎంతైనా ఆశీర్వాదకరంగా ఉంటుందండి.
ఏంటంటే అండి, మూడవ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక మూడో అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తర్వాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండొచ్చు అని అన్నాడు. అంటే ఎవరైతే నువ్వు నాయకులుగా లేకపోతే పరిచారకులుగా సంఘంలో ఏర్పరచుకోవాలని నువ్వు ఆశపడుతున్నావో అట్టి వారిని ముందుగా టెస్ట్ చేయాలట, పరీక్ష చేయాలట, పరీక్షింపబడాల. అంటే కొన్ని నెలలు అబ్జర్వ్ చేయాలన్నమాట వాడి లైఫ్. వాడిలో ఏ నింద ఉండకూడదట వాడి మీద. కనుక ఏ నేరారోపణ వాడి మీద రాకూడదట. అలాంటి వాళ్ళు గొప్ప సాక్ష్యం కలిగిన వాళ్ళుగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. అట్లాంటి సాక్ష్యం కలిగినటువంటి వారినే పరిచారకులుగా మనం నియమించుకోవచ్చు అని మాట్లాడినట్టుగా కనపడతా ఉంది దేవుని బిడ్డలారా. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మాట ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేసినట్టుగా ఉంది, ఇక్కడ తిమోతికి జ్ఞాపకం చేసినట్టుగా ఉంది. తర్వాత అందుకనే తిమోతికి కూడా అన్నాడు మొట్టమొదటిగా, తిమోతికి హెచ్చరిక చేస్తూ మొదటి తిమోతి 4వ అధ్యాయంలో 11, 12లో నువ్వు యవనస్తుడివి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, నీ యవనాన్ని బట్టి ఎవ్వడు నిన్ను తృణీకరించకూడదు. మాటలో, ప్రేమలో, ప్రవర్తనలో, విశ్వాసంలో, నాయన పవిత్రతలో నువ్వు విశ్వాసులకు మాదిరికరంగా ఉండమన్నాడు. మొట్టమొదటిగా సంఘస్థులకు మాదిరికరంగా ఉండమన్నాడు. కనుక అక్కడ నీకు ఏం నింద రాకూడదు, అక్కడ నీకు చెడ్డ పేరు రాకూడదు, విశ్వాసుల మధ్య నీకు మంచి పేరు ఉండాలి అని మాట్లాడుతూ వస్తున్నాడు. కనుక దట్స్ సవాలుతో కూడినటువంటి ఓ చక్కని హెచ్చరికగా మనము తిమోతికి పౌలు ఇచ్చినటువంటి హెచ్చరికగా చూస్తూ వస్తున్నాం దేవుని బిడ్డలను. కనుక 3వ అధ్యాయం తర్వాత ఈ 2 పత్రికల్లో కూడాను ఇలాగ మాట్లాడినట్టుగా మనకు కనపడతా ఉంది. నేనేమన్నాను, 2వ అధ్యాయము, 3వ అధ్యాయం మొదటి పత్రిక పురుషులు, స్త్రీలు, పెద్దలు, డీకన్లు ఇలాంటి వాళ్ళకు ఉండవలసినటువంటి లక్షణాల గురించి మాట్లాడాడు, క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడాడు అని చెప్పాను. కనుక లీడర్షిప్ అనే మాట వస్తే ఈవెన్ బిషప్ కానివ్వండి, పాస్టర్ కానివ్వండి, స్టూవర్డ్ కానివ్వండి, డీకన్ కానివ్వండి, ఎల్డర్ కానివ్వండి, ఇలాగా కొన్ని చర్చెస్లో కొన్ని పేర్లు డిఫరెంట్గా ఉంటాయి పెద్దలకు. అవన్నీ పర్వాలేదు. స్టూవర్డ్స్ అని అంటారు కొంతమందిని, సెక్రటరీ అంటారు కొంతమందిని, ఎల్డర్ అంటారు కొన్ని చర్చెస్లో, ఇలాగ పేర్లు ఉన్నాయి. డీకన్ అంటారు, చాలా ఉన్నాయి ఇలాగ. తర్వాత 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం మొదటి పత్రిక 4, 5, 6 అధ్యాయాలు చూస్తే అక్కడ విశ్వాస సహితమైన చక్కని బోధ గురించి మాట్లాడతాడు. సౌండ్ డాక్ట్రిన్, ఫెయిత్ఫుల్ టీచింగ్, విశ్వాస సహితమైన బోధ ప్లస్ ఆరోగ్యకరమైనటువంటి బోధ. ఆ తర్వాత నిజమైనటువంటి దైవత్వం అంటే ఏంటో మాట్లాడతాడు. తర్వాత దేవుని బిడ్డలారా, సహించుట, శ్రమ వచ్చినప్పుడు ఎలాగ సహించాలి అనేటువంటిది కూడా చక్కగా వివరించినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, వృద్ధులు, స్త్రీలు, తర్వాత విధవరాండ్లు, యవనస్తులు, యవన స్త్రీలు, ఇలాగ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి ఇవ్వాల్సినటువంటి హెచ్చరికలన్నీ కూడాను పౌలు గారు తిమోతికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. నీవు నీ సంఘాన్ని నడిపించేటప్పుడు ఈ గ్రూప్స్ అన్నిటిని కూడా నువ్వు జ్ఞాపకం పెట్టుకొని ఎవరికి ఎలాంటి హెచ్చరిక ఇవ్వాలో వాళ్ళకి నువ్వు హెచ్చరిక ఇవ్వాలి అన్నట్టుగానే ఇక్కడ వాళ్ళకి హెచ్చరికలు చేసినట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. ఒకసారి మీరు మొదటి కొరింథీకి రండి. తిమోతిని పౌలు గారు తన పరిచయ కొరకు పిలుచుకున్నాడు. బాగుంది, అది పిలుచుకున్నాడు. అక్కడ 4వ అధ్యాయం మొదటి కొరింథీ 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. కొరింథీ సంఘానికి రాస్తూ, ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధముగా అనగా ప్రతి స్థలములో ప్రతి సంఘములో నేను బోధించే విధమును మీకు జ్ఞాపకం చేయను. అంటే ఎంత చక్కని ఒక మాదిరి. అంటే స్పిరిచువల్ మెంటరింగ్లో ఇది చాలా అవసరం. అంటే ఆధ్యాత్మికమైనటువంటి గైడెన్స్ ఇచ్చేటప్పుడు నాయకుడు కరెక్ట్గా ఉండాలా, తన కింద తరబీతు పొందుతున్నవాడు కరెక్ట్గా ఉండాలి. కనుక నా యొద్ద నేర్చుకున్నవన్నీ కూడా తిమోతి మీకు బోధించడానికి నమ్మకమైనటువంటి తిమోతిని నేను మీ దగ్గర పంపిస్తున్నాను అన్నాడు. ఎంత చక్కని ఒక సాక్ష్యం తిమోతి గురించి మాట్లాడుతున్నట్టుగా ఉంది ఇక్కడ దేవుని బిడ్డలారా. అలాగే మీరు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక తీయండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. 3వ అధ్యాయం అక్కడ మొదటి 2-3 వచనాలు గమనిస్తే అక్కడ ఏమనుందంటే,
ఇక సహింపజాలక ఏథెన్స్‌లో మేమొంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి, ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకు, ఈ మాట గమనించండి. మిమ్మును స్థిరపరచుటకు, మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకు, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిని. అసలు ఎంత నమ్మకం తిమోతి మీద పౌలు గారి కంటే, మిమ్మల్ని హెచ్చరించడానికి, మిమ్మల్ని అతడు విశ్వాస విషయంలో అతడు మీకు పరిచారకుడుగా ఉండి మిమ్మల్ని స్థిరపరచడానికిని, మీకు కావలసిన బోధ చేయడానికి ఆయన్ని మీ దగ్గర పంపిస్తున్నానన్నాడు. ఎక్కడికి? తెస్సలోనిక సంఘానికి తిమోతిని పంపిస్తున్నట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. తర్వాత ఇంకొక చక్కని మాట కూడా మనం చూస్తాం. ఫిలిప్పీ సంఘానికొస్తే 2వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీ సంఘంలో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, 20వ వచనం. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యం తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు, అతని వంటివాడు ఎవడును నా యొద్ద లేడు. అసలు ఏం సాక్ష్యం అండి! అతని వంటివాడు నా యొద్ద ఎవడును లేడు అనే మాట మనకి చెప్తూ ఉన్నాడు ఇక్కడ. కనుక తిమోతిని తనకు పరిచారకునిగా, తనతో పరిచర్యలో సహకారిగా తీసుకోవడానికి చాలా బలమైన కారణాలున్నాయి. తిమోతి దగ్గర చాలా నేర్చుకున్నాడు. ఆయన వాక్యములో వేరుపారాడు. మరొక సంఘానికి వెళ్ళి వాళ్ళని హెచ్చరించే విషయంలో, స్థిరపరిచే విషయంలో, బలపరిచే విషయంలో దిట్ట అన్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే తిమోతిని వాళ్ళ దగ్గర పంపించి, నేను మీ వద్దకి తిమోతిని పంపిస్తున్నానని చాలా చక్కగా మాట్లాడుతూ వచ్చాడు. ఈ 2 పత్రికల్లో మనకు కొన్ని కీ వర్సెస్ మనకు కొన్ని ఉన్నాయండి. మూలవాక్యాలు. ఏటా మూలవాక్యాలంటే, మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం. ఇది మనందరికి బాగా తెలిసిన వచనమే. 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది అని అన్నాడు. కనుక ఇట్టివారిలో నేను ప్రధానుడను అన్నాడు. పాపులలో నేను ప్రధానుడను అనే మాట మాట్లాడాడు. అది చాలా గొప్ప తగ్గింపుతో కూడినటువంటి మాట అది. ఆ అపోస్తలుడైన పౌలు లాంటోడే పాపులలో నేను ప్రధానుడను అంటే ఎంత గొప్ప తగ్గింపండి అది. కనుక ఇది ఒక మూలవాక్యం. రెండవది మూలవాక్యం మొదటి తిమోతి 2వ అధ్యాయం చూడండి. మొదటి తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. వెరీ గుడ్ మాట ఇది. మనందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. కనుక మనుషులకి మరొక దేవుని దగ్గరికి వెళ్ళడానికి మధ్యవర్తి అక్కర్లేదు. అంటే ఎవరో నా కొరకు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, నేను ప్రార్థన చేస్తే దేవుడు వినడు అని అనుకోవడం చాలా తప్పు. కనుక ఆ అపోహ తీసివేయడానికే ఇక్కడ చక్కని మాట దేవుడు పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు తిమోతికి మాట్లాడుతూ. దేవునికి మనిషికి మధ్యవర్తి ఒక్కడే. ఆ మధ్యవర్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు. అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా యేసు నామంలో అడుగుచున్నామంటాం, యేసు నామంలో ప్రార్థించుతున్నామంటాం. యేసే మన మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నటువంటి వాడు. రోమా 8లో మనం చూస్తాం, ఆయన మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నటువంటి వాడు అనే మాట. తర్వాత 6వ అధ్యాయం, మొదటి తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి అన్నది. వెరీ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్, బట్ కీవర్డ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మూలవాక్యం ఈ పత్రికలో అదొకటి. తర్వాత అక్కడే కిందకు వస్తే 12వ వచనం. 12వ వచనం కూడా మంచి మూలవాక్యమే. విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము, నిత్య జీవము చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలబడిన అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొంటివి అని అన్నాడు. ఇది కూడా ఒక మూలవాక్యంగా మీరు తీసుకోండి. ఇక 2వ పత్రికకు వస్తే మూలవాక్యాలు ఒక 2-3 ఉన్నాయి. 3వ అధ్యాయం 16వ వచనం ఇందాక చదివాను నేను. 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం కూడా
మనకి మూలవాక్యంగా తీసుకోవాలి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపరచబడి ఉండునట్లు దైవావేశము కలిగినటువంటి ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, అలాగే నీతి అందు శిక్ష చేయుటకును అది ప్రయోజనకరమై ఉన్నది అని అంటాడు. కనుక లేఖనాన్ని గురించి చాలా బ్యూటిఫుల్ మాట పలికాడు పౌలు గారు. అది మూలవాక్యంగా మీరు రాసుకోండి. 4వ అధ్యాయం 2 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం. అది కూడా ఒక మూలవాక్యమే. ఏంటది? మనకి ఇది కూడా బాగా తెలుసు. ఏటది? సమయమునందును వాక్యము ప్రకటింపుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. ఇది మూలవాక్యం. ఇది కూడా ఒక మూలవాక్యమే. ఆ తర్వాత 4వ అధ్యాయము 7వ వచనం కూడా ఒక మూలవాక్యంగా రాసుకోండి. ఇక్కడ పౌలు గారు చెప్పిన మాటే. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. చాలా బ్యూటిఫుల్గా పౌలు గారు తిమోతికి ఏమో పోరాడమన్నాడు, విశ్వాసాన్ని కాపాడుకోమన్నాడు. ఇక్కడ తన లైఫ్ ఎండింగ్కి వచ్చే లోపల నేను పోరాడాను, కాపాడుకున్నాను, నాకు కిరీటం ఏర్పరచబడి ఉన్నదని కూడా చక్కగా మాట్లాడుతున్నాడు. కనుక 4వ అధ్యాయం 7వ వచనం కూడా మనకి మూలవాక్యంగా రాసుకోవచ్చు. కనుక ఈ 2 పత్రికల్లో ఒక 7 మూల వాక్యాలు మనం చూస్తూ వస్తున్నాం దేవుని బిడ్డలారా. ఈ 2వ పత్రిక మెయిన్గా అతడు 2వసారి అరెస్ట్ అయినప్పుడు రాశాడనమాట. తిమోతికి రాశాడు. ఆయన లాస్ట్ డేస్లో రాసినటువంటి పత్రికగా మనం చూడొచ్చు. అందుకనే నా యొక్క విశ్వాసమును కాపాడుకొంటిని, నా పరుగు కడముట్టించి తిని అని చెప్తూ వస్తున్నాడు. నా కంప్లీట్ అయిపోయింది, నా పరుగు కడముట్టించి తిని అని మాట్లాడుతున్నాడు. కనుక ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయాలుగా మీరు తీసుకోవాలని కోరుతా ఉన్నాను దేవుని బిడ్డలారా. కనుక ఇంకొక చక్కని మాట తిమోతి గురించి పౌలు గారు చెప్పినటువంటి 2-3 విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను. అదేమిటనంటే తిమోతి గురించి ఆయనకి ఎదుగుదల గురించి పౌలు గారు కొన్ని చక్కని మాటలు చెప్పాడు. మొట్టమొదటిగా మీరు 1 తిమోతి 1వ అధ్యాయం చూడండి. 1 తిమోతి 1వ అధ్యాయము అక్కడ 2వ వచనం ఏమన్నాడంటే నా నిజ కుమారుడైన తిమోతి, ట్రూ సన్ అని మాట్లాడాడు. నిజ కుమారుడైన తిమోతి అని మాట్లాడాడు. తర్వాత 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం గమనిస్తే, క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి రాయినది. ఈ 2వ పత్రిక వచ్చే లోపల ఏమని రాస్తున్నాడు? ప్రియ కుమారుడు. ఇందాక 1వ పత్రికలో నిజ కుమారుడు అన్నాడు. ఇప్పుడు 2వ పత్రికలో ప్రియ కుమారుడు అని మాట్లాడుతున్నాడు. తర్వాత తిమోతికి ఇవ్వబడిన మరొక మంచి టైటిల్ ఏంటనంటే, ఇందాక మనం చూసాం అపోస్తల కార్యం 16వ అధ్యాయం, శిష్యుడు. అక్కడ ఒక శిష్యుడు ఉండెను అని అంటాడు లుస్త్రలో. కనుక శిష్యుడు అనే టైటిల్ పొందుకున్నాడు. ఆ తర్వాత 1 తిమోతి 3వ అధ్యాయం చూడండి ఒకసారి, 8వ వచనం. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే 8వ వచనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక తీయండి. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో 2వ వచనం చదువుతున్నాను. అంటే అక్కడ 1 నుంచి 4 వరకు అన్ని కలిపే ఉన్నాయి. ఒక మాట అక్కడ మధ్యలో ఉన్నటువంటి మాట ఏంటనంటే, క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిని అని అన్నాడు. 1, 2, 3, 4, 5వ లైన్, 3వ అధ్యాయం 5వ లైన్ మీరు గమనిస్తే, క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతి అని అన్నాడు. కనుక ఇక్కడ ఏమని రాశాడు? పరిచారకుడు అనే మాట ఉపయోగించాడు. కనుక చాలా గొప్ప మాట అది. ఎందుకంటే మీరు పరిచారకుడు అనగానే 1 తిమోతి 3వ అధ్యాయంలో పరిచారకులకు ఉండవలసినటువంటి 8 లక్షణాలు 7 లక్షణాలు మాట్లాడాడు. అంటే ఆ 7 లక్షణాలు తిమోతిలో ఉన్నాయన్నమాట. అందుకని ఇక్కడ పరిచారకుడని అతనికి ఒక సంబోధన చేశాడు. తర్వాత మీరు ఫిలిప్పీ పత్రిక చూడండి. ఇంట్రెస్టింగ్ సంబోధన ఇంకోటి ఉంటుంది అక్కడ. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి రాయినది. క్రీస్తు యేసు దాసులు అని మాట్లాడాడు. అంటే ఎవరు? వీళ్ళిద్దరి పేర్లు చెప్పాడు.
పౌలు తిమోతి అన్నాడు. అంటే తిమోతి ఇప్పుడు ఎవరు? క్రీస్తు యేసు దాసుడు అని అన్నాడు. చాలా గొప్ప మాట అది. తనతో ఈక్వల్గా మాట్లాడుతున్నాడు ఇప్పుడు పౌలు. నా నా కింద ఉన్నోడు కాదన్నాడు, లేకపోతే నా సర్వెంట్, నా యొక్క అసిస్టెంట్ కాదన్నాడు, నా కింద పనిచేసేవాడు కాదన్నాడు. క్రీస్తు యేసు దాసులం మేమిద్దరం. అంటే ఆ స్థితికి ఎదిగిపోయాడు అనమాట. ఎంత చక్కని మాట అండి అది. కనుక దాసుడు అంటే ఇంకొక పదం ఏంటంటే దానికి దైవజనుడు అని అర్థం అనమాట. క్రీస్తు యేసు దాసుడు అంటే దైవజనుడు అని. కనుక అందుకనే రెండో పత్రిక రాసేటప్పుడు కూడాను పౌలు గారు తిమోతికి రాస్తూ 3వ అధ్యాయంలో ఇందాక మనం చూసాం 16వ వచనం, దైవజనుడు సన్నద్ధుడై అని అంటాడు. కనుక దైవజనుడు లేఖనములు ఎరిగిన వాడై ఉండాలనే మాట కూడా చక్కగా రాస్తూ వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం దేవుని బిడ్డలారా. తర్వాత తిమోతి యొక్క లైఫ్ని కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే ఒకసారి మీరు అపోస్తల కార్యం 14వ అధ్యాయం చూడండి. పౌలుతో తిరుగుతున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే అపోస్తల కార్యం 14వ అధ్యాయంలో మీరు 6వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. 6వ వచనం, 14వ అధ్యాయం 6వ వచనం. వారు ఆ సంగతి తెలుసుకొని లుకయోనిలోను తర్వాత పట్టణములకు లుస్త్రకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకు పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి అనుంది ఇక్కడ. కనుక ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి మాట ఏంటంటే ఇక్కడ ఈ పర్సిక్యూషన్ వచ్చినప్పుడు అండి, ఈకోనియాలో లుకయలో అక్కడ పర్సిక్యూషన్ హింసలు వచ్చినప్పుడు అక్కడ పౌలుతో పాటు తిమోతి ఉన్నాడు. తిమోతి ఉండి ఇవన్నీ అబ్జర్వ్ చేశాడు దేవుని బిడ్డలారా. అంటే తిమోతి పౌలుకి ఎన్ని శ్రమలు వచ్చాయో, లేకపోతే సేవలో ఉంటే ఎన్ని కష్టాలు వస్తాయో ఇవన్నీ ఎరిగినటువంటి వాడు. పౌలు గారి బోధన ఎరిగాడు, పౌలు గారి జీవితాన్ని చూశాడు, ఆయన ప్రవర్తన చూశాడు, హింసలు చూశాడు, శ్రమలు చూశాడు, ఇబ్బందులు చూశాడు, మరి పరిచారకులుగా ఉంటే ఎలాగుంటుందో చూశాడు, దైవజనులుగా ఉంటామంటే ఏంటో చూశాడు. ఇవన్నీ చూసి కూడా పౌలుని వెంబడించడం అనేది జరిగింది దేవుని బిడ్డలారా. అందుకనే పౌలు చాలా చక్కగా తిమోతిని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఏమని ఎంకరేజ్ చేస్తున్నాడు చూడండి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనం మీరు గమనించండి. 10వ వచనం అక్కడ చూస్తే, నీవు నా బోధను, నా ప్రవర్తన, నా ఉపదేశము, నా విశ్వాసము, నా దీర్ఘశాంతము, నా ప్రేమ, నా ఓర్పు అంతియోకయ ఈకొనియ లుస్త్రాని పట్టణములో నాకు కలిగిన హింసలను ఉపద్రవములు తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. చూసా, అట్టి హింసలను సహించితివి అన్నాడు. కనుక తిమోతికి కూడా హింసలు వచ్చినాయి, ఆయన కూడా సహించినట్టుగా మనం గమనిస్తున్నాం దేవుని బిడ్డలారా. కనుక ఇవన్నీ ఎరిగి నువ్వు నన్ను వెంబడించితివి అని మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నన్ను వెంబడించితివి, ఎంత చక్కని మాట అది. కనుక చాలా బ్యూటిఫుల్ లైఫ్ అండి తిమోతిది. కనుక ఇట్లాంటి తిమోతికి ఒక సంఘ కాపురిగా ఉంటున్న టైంలో మరి పౌలు గారు ఇస్తున్నటువంటి హెచ్చరికలు చాలా ప్రధానమైన హెచ్చరికలుగా మనకు కనపడుతున్నాయి. అయితే ఇంకొకటి, యవనస్తుడిగా 3 హెచ్చరికలు తిమోతికి ఇచ్చాడు. ఇవి ప్రతి యవనస్తునికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి 3 హెచ్చరికలు. ఏటది మనందరికి బాగా తెలిసిందే. 2వ తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం, అన్ని రెండ్లే. 2వ తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం ఏమనుంది? నువ్వు యవనేచ్ఛల నుండి పారిపో అని అన్నాడు. అది వెరీ ఇంపార్టెంట్. తర్వాత 1 తిమోతి 6వ అధ్యాయం 12వ వచనం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, ఫైట్ అని అన్నాడు. తర్వాత మళ్ళీ అదే 2వ తిమోతి 2వ అధ్యాయం 22వ వచనాన్ని చూస్తే కింద వచ్చే లోపల నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము, ఫాలో అని అన్నాడు. కనుక 3 ప్రధానమైన మాటలు తిమోతికి చెప్పాడు. ఫ్లీ, ఫైట్ అండ్ ఫాలో అని అన్నాడు. పారిపో, పోరాడు, వెంబడించు. కనుక ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఎక్కడ పారిపోవాలో, ఏ స్థితి నుండి పారిపోవాలో తెలుసుకోవాలి దైవజనుడు, విశ్వాసి అన్నవాడు. ఏ విషయంలో నిలబడి పోరాడాలో తెలుసుకోవాలి, ఎలా పోరాడాలో తెలుసుకోవాలి విశ్వాస పోరాటంలో. 3వది, వేటిని మనం వెంబడించాలనేది కూడా తెలుసుకోవాలి, ఎవరిని వెంబడించాలనేది కూడా తెలుసుకోవాలి. కనుక ఇన్ని చక్కని ఇన్స్ట్రక్షన్స్ తిమోతికి ఇచ్చి తిమోతిని ఎంతో బలపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ 2 పత్రికలను బట్టి మనం దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లించవలసిన వారం అంటున్నాం. నిజమైన పాస్టరల్ ఎపిసోడ్స్ ఇవి అన్నమాట. సంఘంలో
ప్రజలు ఎలాగుండాలా, అలాగే సంఘంలో దైవజనులు, నాయకులు, పరిచారకులు, డీకన్లు, స్టూవర్డ్స్, సెక్రటరీలు వీళ్ళందరూ ఎలాగుండాలని ఒక చక్కని ఇన్‌స్ట్రక్షన్స్‌తో కూడినటువంటి బోధ అతడు చేసినట్టుగా మనం చూస్తున్నాం. దాన్ని బట్టి దేవునికి వందనాలు. అలాగే వచ్చే వారం మనం మళ్ళీ తీతు పత్రిక కూడా చూస్తాం. అందులో కూడా ఇలాంటివే చాలా విషయాలు మనకున్నాయి. అవన్నీ కూడా మనం నిదానంగా తెలుసుకుందాం. దేవుడు అట్టి కృపను మనకిచ్చి మనం నడిపించి వాడుకొనును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. Hi, thanks for watching. I hope you were blessed by the sermon. If this message touched your heart, please share your thoughts in the comments and don't forget to subscribe. Tune in every Sunday at 7 p.m. on my channel. In Christ, your brother Jenny.